Hi, welcome our channel Pavan Tej. Like, subscribe. సో నా టీం లంచ్ గురించి చెప్తామనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మా టీం మెంబర్స్ అంతా ఫోటో తీసుకున్నారు. రెస్టారెంట్కి వెళ్ళగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఫొటోస్ తీసుకోవాలి. మళ్ళా అందరూ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చూడాలి. సో ఇక్కడ చూడండి, మేము పంజాబీ డాబాకి వెళ్ళామన్నమాట. అదొక రెస్టారెంట్, డాబా కాదు. సో ఈ లుక్ అంతా మనం ఎప్పుడైనా హైవేస్ మీద పోయినప్పుడు ఏదైనా డాబాకి వెళ్ళిన వాళ్ళు తెలిసి ఉంటుంది. ఇదంతా డాబా కల్చర్, స్టైలు, ప్లేట్స్, స్పూన్స్, చైర్స్ అన్నీ చూడండి. సో వెళ్ళిన వెంటనే మా టీం మెంబర్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మేము ఫొటోస్ తీసుకుంటాము, తర్వాత స్టార్ట్ చేద్దాము అనేసి. ఎందుకలా? ఎనీ గెస్? ఒకటి వచ్చి మా మేకప్ అంతా పోతుంది అనేసి కొందరు నేను తినిన తర్వాత ఫోటో తీసుకోలేము, ఆఫీస్కి వెళ్ళాలి, అది కాక మండే వెళ్ళాలి అనేసి చెప్తుంటే, సరే ఫొటోస్ తీసుకుందామని ఫస్ట్ వెళ్ళాము. మా ఆర్గనైజర్స్ నిషిత చూడండి, చూసేదానికి మనము డాబాకి వెళ్ళినట్టు ప్లేట్స్ చూడండి. ఇది నాకు ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేస్తారు ఏదైనా కానీ. సో ఇక్కడ మనకి చికెన్తో స్టార్ట్ చేశారు. నా ఫేవరెట్ థింగ్, నా ప్లేట్ అంతా ఫుల్ కవర్ అయిపోయింది. నాన్ వెజ్, మటన్, ఫిష్ ఫ్రై అంతా చూడండి, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఆలు కూడా ఉంది, అది నాన్ వెజ్ కాదు, వెజ్ ఐటమ్స్కి వెజ్ వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ కార్న్ కూడా పెట్టారు. సో స్టార్టర్స్ అయిపోయినాక మెయిన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ తినేసాక ఈ వీడియో తీసుకుందాం అనేసి. ఇక్కడ చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్ తినాలా, ఏ ఐటమ్ తినకూడదా, అన్నీ టచ్ చేద్దామా, టచ్ చేయలేమా అనేసి కూడా కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఇక్కడ పానీపూరి స్పెషలిస్ట్, పానీపూరి చేసేదానికి డైల్ పూరీనో నిషిత చూడండి, అప్పుడే పానీపూరి కూడా చేస్తుంది. అమ్మాయి వన్ ఆఫ్ ద స్పెషలిస్ట్ అనమాట. టీంలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఒకసారి తెచ్చింది. ఫస్ట్ టైం నేను పానీపూరి షాప్ దగ్గర కన్నా ఈ అమ్మాయి చేసిన డైల్ చాలా బాగుంది. సో చాలా ఐటమ్స్ ఇక్కడ, అప్పడాలు, ఫ్రూట్స్ కావాలన్నా, స్వీట్స్ కావాలన్నా, అక్కడ మిల్క్, చాలా కడ్డు, గట్టి పెరుగు కూడా ఉందండి. అసలు ఏ ఐటమ్ తినాలో, ఏ ఐటమ్ తినకూడదో చూడండి, ఎంత ఎమ్మిగా ప్రిపేర్ చేస్తుంది పానీపూరి వాళ్ళు. మళ్ళీ మెయిన్ కోర్స్కి వచ్చేసాం చూడండి. స్టార్టింగే వెజ్ బిర్యానీ అండ్ వెజ్ కర్రీ, పాలక్ పన్నీరు, మటన్ను, ఇది వచ్చి ఆలు, పాలక్ పన్నీరు. నెక్స్ట్ మనకి ఇక్కడ నాన్ వెజ్ వచ్చి చికెన్ బిర్యానీ, నాకు చాలా మోస్ట్ ఫేవరెట్. కానీ మనం ఎప్పుడైనా ఇలా రెస్టారెంట్ బఫేకి వెళ్ళామంటే ఎక్కడ చూసినా బిర్యానీ ఇంతవరకు సాటిస్ఫాక్షన్గా తినలేదండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, బిర్యానీ నాట్ అప్ టు ద మార్క్. బట్ ఇవన్నీ చూస్తూ ఉంటే స్టార్టర్స్ వెరీ గుడ్ అండి రివ్యూస్ కంటే. బట్ ఫిష్ ఐటమ్ అంతేం లేదు. సో మా ఫ్రెండు ఒక అతను చెప్పాడు, దానికి మళ్ళీ చేసుకొని వచ్చిన వల్ల చాలా బాగుంది. ఇక్కడ ప్లేట్స్ చూడండి, అందరి ప్లేట్స్ నిండిపోయినాయి. మళ్ళీ పోయి మాకు కావాల్సింది తెచ్చినాం. నేనేదో బిర్యానీ బాగుంటుందని అదే పనిగా వేసుకున్నా. దానికి వెల్కమ్ డ్రింక్ అయిపోతే నిషిత ప్రిఫర్ చేసింది, ఇది బాగుంటుంది తాగు లక్ష్మణ్ అనేసి. ఇది చూస్తే నా పూర్వకాలంలో కాదండి, 90 కిడ్స్ అయితే ఇది సోడా అంటారు. సేమ్ అలాగే సోడా లాగే సమ్ అదర్ ఫ్లేవర్స్ అంతా మిక్స్ చేసి ఇస్తారనమాట. సో ఎవరైనా ఈ జనరేషన్ వాళ్ళకి కొత్తగా అనిపించచ్చు, బట్ 90 కిడ్స్కి అంతా నార్మలే. ఇక్కడ నేను వీడియో తింటూ కొన్ని వీడియోస్ కవర్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ చూస్తే చాలా లుక్ వైజ్ చాలా బాగుందండి, బట్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. చూస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఏ ఐటమ్ తినాలో తినకూడదో మనం మిస్ అయిపోతాం. బట్ స్టార్టర్స్ మాత్రం ఆల్మోస్ట్ కవర్ చేశాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమ్మీ అండ్ నాకు లైక్ చేసిండేది అది బటర్ నాన్, చికెన్ కర్రీ. సత్య లేట్గా వచ్చాడు కాబట్టి లాస్ట్ మనం బిల్లు, నార్మల్గా ఎవరైనా పోతే ఎవరు కట్టాలని బిల్లు ఒకరి మొహం ఒకరు చూసుకుంటాము. ఇది టీమ్ లంచ్ కాబట్టి నో వరీస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, watch much more videos. Please do subscribe Pavan Tej channel.